ఆర్థికంగా వెనుకపడిన కుటుంబాల్లో హృద్రోగంతో బాధపడుతున్న వారికి స్వర్ణ భారత్ ట్రస్ట్ అండగా నిలుస్తోంది. మేమున్నామంటూ బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చింది. కష్టకాలంలో ఆసరా ఇచ్చేందుకు పెద్ద మనసుతో సిద్ధమైన ట్రస్ట్ సేవలను పేదలు వేణోళ్ల కీర్తిస్తున్నారు. హృద్రోగంతో బాధపడుతున్న పేదలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించేందుకు స్వర్ణ భారత్ ట్రస్టు చేస్తున్న ప్రయత్నానికి విశేష స్పందన లభించింది. కృష్ణా జిల్లా ఆత్కూరులో నిర్వహించిన మెగా క్యాంపునకు భారీగా హృద్రోగ బాధితులు తరలివచ్చారు. క్యాంపుకొచ్చిన వారికి ఆంధ్ర ఆస్పత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు, హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ వైద్యులు పరీక్షలు చేశారు. చిన్నారులు సహా వయోవృద్ధులు కొందరికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సిఫారసు చేశారు. క్యాంపు నిర్వహణ పట్ల హృద్రోగ బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేబ్రోల్ నుంచి వచ్చామండి. మా పాపకి గుండె హోల్ పడిందని చెప్పారండి. చాలా హాస్పిటల్ తిప్పాం కదండి, తెలియలేదండి మాకు. స్వర్ణ భారత్ లో చేస్తున్నారంటే తీసుకొచ్చాము. పుట్టిన వెంటనే చెప్పారు ఇలా ఆపరేషన్ పడుతుందని. కేజీ తీసుకెళ్ళమని చెప్తే కేజీ తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా అక్కడ ఆపరేషన్ పడుతుందమ్మా అని అంటే ఇక్కడ మరి అవ్వదు, కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తే అక్కడికి తీసుకెళ్ళాం. వాళ్ళేమో ఆపరేషన్ చేస్తే గానమ్మా బేబీ వెయిట్ రావాలి అని వాళ్ళు అక్కడ అన్నారు. పేపర్లో చూసి యాడ్ చూసి స్వర్ణ భారత్ వాళ్ళు ఇలా చేస్తున్నారని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చామండి. వైద్యులు సిఫారసు చేసిన వారందరికీ వచ్చే మార్చిలో శస్త్రచికిత్సలు చేస్తారు. ఈసారి శస్త్రచికిత్సలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆంధ్ర హాస్పిటల్స్ వాళ్ళతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి పిల్లలకి క్యాంప్స్ చేస్తున్నాము లాస్ట్ 1 year నుంచి. ఇప్పటిదాకా 4 క్యాంపులు చేసాము. 80 సర్జరీస్ అయిపోయినాయి. వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో క్యాంప్స్ చేస్తున్నాము. ఫస్ట్ క్యాంపు ఆగస్టులో చేసాము. దాంట్లో 6 పేషెంట్స్ సెలెక్ట్ చేసి సర్జరీస్ అయిపోయినాయి. ఆ క్యాంప్లో చేసినాయి. సో ఈ క్యాంప్లో కూడా పేషెంట్స్ సర్జరీ అవసరము. సో వాళ్ళని నెక్స్ట్ క్యాంప్లో వాళ్ళకి సర్జరీస్ చేస్తున్నాం. రెగ్యులర్గా మన హాస్పిటల్ సర్జరీస్ పిల్లల హార్ట్ సర్జరీస్ జరుగుతున్నాయి. బట్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే కూడా కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఎక్కువ చేయగలుగుతున్నాం. తర్వాత ఎక్కువ కాంప్లెక్స్ సర్జరీస్ అంటే బాగా క్లిష్టమైన గుండె జబ్బులు ఉండి కాంప్లికేషన్స్ వచ్చిన వాటికి కూడా చేస్తున్నాం. ప్రజలు సంపాదనకు ఇస్తున్న ప్రాధాన్యం ఆరోగ్య అవసరాలు తీర్చుకోవడానికి ఇవ్వకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ మెగా హెల్త్ క్యాంపును దగ్గరుండి పర్యవేక్షించారు. అది శక్తివంతమైన దేశం అవుతుంది. గుండె జబ్బు అన్నిటికన్నా చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య చిన్నపిల్లల వయసులోనే చాలా మంది గుండె జబ్బులు వస్తున్నాయి. దాన్ని తొందరగా కనుక్కొని తొందరగా డాక్టర్లు చూపించుకుంటే తొందరగా నయమే అవకాశం ఉంది. కానీ వయసు దాటిన తర్వాత ఆ ఆపరేషన్ ఎంతవరకు విజయం అవుతుందో మనం చెప్పలేము. అందుకని ప్రజల్లో ముందు చైతన్యం కలిగించాల్సి ఉంది. ఈ గుండె జబ్బు అంటే ఎలాంటిది, దాన్ని ఎంత తొందరగా చూపించుకుందాము, దానికి ఎంత అవకాశం ఉంటే దగ్గరలో వెళ్ళి చూపించుకోవడం, దీన్ని మన యొక్క తల్లిదండ్రుల్లో ఆ చైతన్యం తీసుకోవడానికి అవసరం ఎంత కూడా ఉంది. ఇప్పుడు 25 ఏళ్ళు 35 ఏళ్ళకి కూడా చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దీనిపైన మనందరం శ్రద్ధ పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. వచ్చే ఏడాది మార్చిలోనూ మరోమారు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించేందుకు స్వర్ణ భారత్ ట్రస్టు సన్నాహాలు చేస్తోంది.